రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే తిరుమల లడ్డు అపవిత్రత తరుణంలో వైసీపీ నేతలకు మాస్ వార్నింగ్ ఇచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సనాతన ధర్మం జోలికి వస్తే ఊరుకునేది లేదన్నారు. అలాగే మాజీ ఏజీపీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా పొన్నవోలు కమెంట్స్ ఉన్నాయన్నారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ప్రాయశ్చిత్త దీక్షలో ఉన్న పవన్ కళ్యాణ్ విజయవాడ దుర్గా గుడిలో నిర్వహించిన శుద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు. सर्वस्य जित्ते सर्वस्य दिवं जित्ते सर्वको सर्वं जित्ते जित्ते सर्वमेवैव सर्वं जित्ते जित्ते सर्वमेव सर्वमेवैव सर्वको सर्वमेव तेन तेनैव सर्वं వైసీపీని నాయకులు విమర్శించే నాయకులు ప్రత్యేకంగా చెప్తున్నాం, సనాతన ధర్మాన్ని జోలికి రాకండి. తప్పు జరిగితే తప్పు జరిగిందని ఒప్పుకోండి, లేదా మాకు సంబంధం లేదని చెప్పండి. అంతేగాని మళ్ళీ అడ్డగోలుగా మాట్లాడితే ఎవ్వరం క్షమించం. ఇక్కడ మీరు కూడా హిందువులే, పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు మీరు హిందువులే. నోటికొచ్చినట్టు మాట్లాడకండి. తమాషాలుగా ఉందా మీకు? సరదాలుగా ఉన్నాయా? ఈయన పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు మాట్లాడేది పంది కొవ్వు చాలా ఖరీదైంది, ఆ కొవ్వు లడ్డు నెయ్యితో ఎలా కలుపుతారు? నెయ్యి 300 రూపాయలు ఉంటే పంది కొవ్వు 1200 రూపాయలు. బంగారంతో రాగి కలుపుతారా? ఇత్తడిలో పుత్తడి కలపరు. చెంబు తయారులో ఎవరైనా బంగారం కలుపుతారా? మదమెక్కిన మాటలు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు. మదమెక్కి వస్తే ఇట్లాంటి మాటలే వస్తాయి. మీరు నా మీద కోర్టులో కేసులు వేసుకుంటారో ఏమి చేసుకుంటారో చెప్తా. మీరు ఏజీపీలు కదా, మీ దగ్గర వేల కోట్ల డబ్బులు ఉన్నాయి కదా, వేసుకోండి కోర్టులో. చెప్పండి. సనాతన ధర్మానికి నోటికొచ్చినట్టు మాట్లాడితే మిమ్మల్ని అందరినీ రోడ్ల మీదకి లాగుతాం, గుర్తుపెట్టుకోండి. తప్పు జరిగింది, ప్రాయశ్చిత్తం చేసుకోండి, లేదంటే మౌనంగా మాట్లాడకుండా ఉండండి. అంతే. మా మనోభావాలు ఇంకా రెచ్చగొట్టేలా మాట్లాడొద్దు. తిరుమల వివాదం తరుణంలో నటుడు ప్రకాష్ రాజ్ చేసిన కమెంట్స్ పైన పవన్ కళ్యాణ్ భగ్గుమన్నారు. ప్రకాష్ రాజ్ అంటే గౌరవం ఉందంటూనే ఆయన చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు పవన్. నా మీద అరే నేను మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను. ఇందులో ప్రకాష్ రాజ్ గారికి సంబంధం ఏంటి? ఇందులో నేను ఇంకొక మతాన్ని నిందించానా? ఇస్లాంని నిందించానా? క్రిస్టియానిటీని నిందించానా? అపవిత్రం జరిగింది, ఇలా జరగకూడదు, ఫుడ్ అడల్టరేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోల చేయకూడదంటే, అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా? ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా? దేవతా విగ్రహాలను శిరచ్ఛేదం చేస్తే మాట్లాడకూడదా? ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కళ్ళకి? ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు? ప్రకాష్ రాజ్ కూడా చెప్తా ఉన్నాను, నాకు మీరంటే గౌరవం. I have extreme respect for you. మొన్నటికి మొన్న ప్రకాష్ సెక్యులరిజం అంటే వన్ వే కాదని, దేశంలో సెక్యులరిజం అనేది 2 వేగా గుర్తు చేశారు పవన్ కళ్యాణ్. సనాతన ధర్మం కోసం తాను తుది వరకు పోరాడతానని, హిందువులంతా బయటకు రావాలని చేతులెత్తి మొక్కుతున్నట్లు తెలిపారు. హిందువుల మౌనం ధర్మ వినాశానికి దారి కాకూడదన్నారు పవన్ కళ్యాణ్. పేరు మీద సెక్యులరిజం ఈజ్ నాట్ వన్ వే, ఇట్స్ 2 వే. సెక్యులరిజం అంటే కూర్చోబెట్టి ఒక్క సైడ్ నుంచి వచ్చేది కాదు, అన్ని సైడ్ నుంచి రావాలి. ఇది చాలా ఆవేదన కలిగిస్తుంది. కొన్ని దశాబ్దాలుగా చూస్తున్నారు ప్రతి హిందువు. దీంట్లో మిగతా మతాల ప్రస్తావన కంటే కూడా నేను ఎక్కువ ప్రస్తావన చేస్తుంది. హిందూ ధర్మాన్ని పాటించి వాళ్ళ వ్యక్తిగతంగా పాటించి బయటకు వచ్చేటప్పటికి మీడియా వారి కోసమో లేదంటే ఇంకొంత ఎవరైనా సాటిస్ఫై చేయడం కోసం తెలియదు కానీ సాటి హిందువులు తోటి హిందువులను తిడతా ఉన్నారు. ఇది చాలా ఆక్షేపణీయం. దీంట్లో నేను ముస్లింస్ నిందించట్లా, అది క్రిస్టియానిటీ నిందించట్లా, కానీ బాధ్యత తీసుకున్న హిందువుల్ని నేను నిందిస్తున్నా. సినిమా ఇండస్ట్రీకి పవన్ కళ్యాణ్ చురుకలు వేశారు. సనాతన ధర్మంపై ఇష్టానుసారం జోకులు సరికాదన్నారు. ఓ సినిమా ఫంక్షన్ లో ఇలాగే జోకులు వేశారని, భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశాలపై జాగ్రత్తగా ఉండాలన్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా, దీని మీద మీరు మాట్లాడితే మద్దతుగా మాట్లాడండి, లేదంటే మౌనంగా కూర్చోండి. అంతేగాని మీ మాధ్యమాల ద్వారా అపహాస్యం చేస్తే మటుకు ప్రజలు మిమ్మల్ని ఎవరు క్షమించరు. ఎందుకంటే చాలా డీప్ పెయిన్ ఇది. మీరు లడ్డు మీద జోకులు వేస్తున్నారు. నేను ఒక సినిమా ఫంక్షన్లో కూడా చూశాను, లడ్డు ఈజ్ ఎ సెన్సిటివ్ ఇష్యూ అని. డోంట్ యూ ఎవర్ సే దట్. డోంట్ యూ ఎవర్ ట్రై డే టు సే దట్, ప్లీజ్. I respect you as actors, but when it comes to Sanatana Dharma, please.
తిరుమల లడ్డు అపవిత్రత తరుణంలో వైసీపీ నేతలకు మాస్ వార్నింగ్ ఇచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సనాతన ధర్మం జోలికి వస్తే ఊరుకునేది లేదన్నారు. అలాగే మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా పొన్నవోలు కమెంట్స్ ఉన్నాయన్నారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ప్రాయశ్చిత్త దీక్షలో ఉన్న పవన్ కళ్యాణ్ విజయవాడ దుర్గాగుడిలో నిర్వహించిన శుద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు. పంది కొవ్వు చాలా ఖరీదైంది. ఆ కొవ్వు లడ్డు నెయ్యితో ఎలా కలుపుతారు? నెయ్యి 300 రూపాయలు ఉంటే పంది కొవ్వు 1200 రూపాయలు. బంగారంతో రాగి కలుపుతారా? ఇత్తడిలో పుత్తడి కలపరు. చెంబు తయారులో ఎవరైనా బంగారం కలుపుతారా? మదమెక్కిన మాటలు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు. మదమెక్కి వస్తే ఇట్లాంటి మాటలే వస్తాయి. మీరు నా మీద కోర్టులో కేసులు వేసుకుంటారో ఏమి చేసుకుంటారో చెప్తే మీరు ఏజీపీలు కదా, మీ దగ్గర వేల కోట్ల డబ్బులు ఉన్నాయి కదా, వేసుకోండి కోర్టులో. చెప్పండి. సనాతన ధర్మానికి నోటికొచ్చినట్టు మాట్లాడితే మిమ్మల్ని అందరినీ రోడ్ల మీదకి లాగుతాం, గుర్తుపెట్టుకోండి. తప్పు జరిగింది, ప్రాయశ్చిత్తం చేసుకోండి, లేదంటే మౌనంగా మాట్లాడకుండా ఉండండి అంతే. మా మనోభావాలు ఇంకా రెచ్చగొట్టేలా మాట్లాడొద్దు. ఈయన పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు మాట్లాడేది పంది కొవ్వు చాలా ఖరీదైంది. ఆ కొవ్వు లడ్డు నెయ్యితో ఎలా కలుపుతారు? నెయ్యి 300 రూపాయలు ఉంటే పంది కొవ్వు 1200 రూపాయలు. బంగారంతో రాగి కలుపుతారా? ఇత్తడిలో పుత్తడి కలపరు. చెంబు తయారులో ఎవరైనా బంగారం కలుపుతారా? మదమెక్కిన మాటలు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు. మదమెక్కి వస్తే ఇట్లాంటి మాటలే వస్తాయి. మీరు నా మీద కోర్టులో కేసులు వేసుకుంటారో ఏమి చేసుకుంటారో చెప్తే మీరు ఏజీపీలు కదా, మీ దగ్గర వేల కోట్ల డబ్బులు ఉన్నాయి కదా, వేసుకోండి కోర్టులో. చెప్పండి. సనాతన ధర్మానికి నోటికొచ్చినట్టు మాట్లాడితే మిమ్మల్ని అందరినీ రోడ్ల మీదకి లాగుతాం, గుర్తుపెట్టుకోండి. తప్పు జరిగింది, ప్రాయశ్చిత్తం చేసుకోండి, లేదంటే మౌనంగా మాట్లాడకుండా ఉండండి అంతే.